హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. ఈరోజు స్పెషల్ కజ్జికాయలు ఇంకా బిస్కెట్స్. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ముందుగా మనం మైదాని ఇలా కలుపుకొని చపాతీ పిండిలా చేసుకొని ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు లాగా చేసుకొని తర్వాత ఇలా చపాతీల కింద ఒత్తుకోవాలి. మైదా పిండిలో చిటికెడు ఉప్పు, కొంచెం బటర్ వేసాము అంతే. ఇంకా అంతకు మించి ఏమీ వేయవలసిన అవసరం లేదు. కజ్జికాయల లోపల పెట్టడానికి మనం ఇలా ఈ మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఇందులో మేము కొంచెం రవ్వ, గసగసాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఇంకొంచెం షుగర్ వేసాము. ఇవన్నీ చాలా హెల్దీ కాబట్టి మైదాతో తిన్నా కూడా పర్వాలేదు. ఇంకా బయట చేసుకునే స్వీట్స్ కన్నా ఇంట్లో చేసుకునేవి చాలా హెల్దీగా ఉంటాయి, హైజీన్గా కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు చేసుకుంటే చాలా మంచిది. ఇలా చపాతీ కింద ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిక్చర్ని అందులో కొంచెం వేసి ఇలా ఈ కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇది లేకపోయినా పర్వాలేదు. ఫోల్డ్ చేసే ముందు కొంచెం వాటర్ అనేది రాసి తర్వాత అంటిస్తే త్వరగా అంటుకుంటుంది. తర్వాత ఇలా మనం కట్టర్తో కట్ చేస్తే మంచి షేప్ వస్తుంది. ఒకేసారి మనం ఒక 4-5 బ్యాచ్ కింద రెడీ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి, లేదంటే కొంచెం అతుక్కుంటాయి. సో జాగ్రత్తగా చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. స్వీట్స్లో కజ్జికాయలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. ఇవి చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మనం మైదాని రెడీ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని కూడా రెడీ చేసుకోవాలి. రెండు రెడీగా ఉంటే చపాతీలాగా ఒత్తుకొని మనం ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తినేయడమే. చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా కూడా అయిపోతాయి ఈ కజ్జికాయలు. చూశారు కదా, అక్కడ నేను కటర్ లేకుండా కూడా ట్రై చేశాను. మనం అలా కూడా ఫింగర్తో ప్రెస్ చేస్తూ కూడా షేప్ని ఇస్తూ కజ్జికాయని రెడీ చేసుకోవచ్చు. ఆయిల్లో వేసిన తర్వాత ఇవి హై ఫ్లేమ్లో మనం అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ టైం మేము పెట్టిన ఈవినింగ్ రొటీన్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చింది. సో దానికోసం థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా, లేదంటే కిడ్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉండడం వల్ల కిడ్స్ వదలకుండా తినేస్తారు. అందుకోసం మనం స్టఫింగ్లో ఏం వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం నువ్వులు అండ్ గసగసాలు వేయడం వల్ల ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ ఇలా న్యూట్రిషన్ అనేది మనకి బాగా ఈజీగా అందుతుంది. చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు చాలా పలుచగా ఉండాలి. దానివల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, లేదంటే మనకి క్రిస్పీనెస్ రాదు. ఇదే మైదా పిండితో మనం బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్టర్ బదులు నైఫ్ కూడా యూస్ చేయొచ్చు. మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇవి ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. తినడానికి కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి మనం చపాతీ పిండితో కూడా ట్రై చేయొచ్చు. కానీ మేము ఈరోజు కజ్జికాయలు చేసాం కాబట్టి దానితో మిగిలిన పిండితో ఇలా ట్రై చేసాం. ఇందులో మనం ఎలాంటి షుగర్ వేయనవసరం లేదు. ఇవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి. కలిపేటప్పుడే మనం కొంచెం ఉప్పు, కొంచెం బటర్ వేసాం కాబట్టి ఇవి చాలా టేస్టీగా వస్తాయి. వీడియో ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.